మీరు రాజధాని ఒక్కటే పాయింట్ చేస్తున్నారు, కానీ వేరస్ కంపేర్ టు తమిళనాడు ఏదైనా తీసుకుంటే మనకు బెస్ట్ హాస్పిటల్స్ వచ్చాయి. పూర్ పీపుల్ చదువుకుంటున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు. వీళ్ళ కోణంలో ఆలోచిస్తే మనం అంటూ ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉన్నాం. సో రాజధాని కాలేదు అనే పాయింట్ పక్కన పెడితే మిగతా వాటిలో మన స్టేట్ అనేది కొంచెం బెస్ట్గా ఉంది. హాస్పిటాలిటీ కట్టిస్తున్నారు, బెస్ట్ హాస్పిటాలిటీ వచ్చింది, పూర్ పీపుల్ చదువుతున్నారు, అలాగే పెన్షన్ వస్తుంది. ఏదైనా ప్రొఫెషన్ చేసే వాళ్ళకు కూడా మనీ వస్తున్నాయి. అన్ని కేటగిరీస్లో అందరికీ మనీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం డెవలప్ అవ్వడానికి వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ కూడా సాటిస్ఫైస్ అవుతారు. రాజధాని గురించి అంటే అదే టైం పడుతుంది, కొంచెం టైం ఇస్తే చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ని డెవలప్ చేయడం ముఖ్యము. సో స్టేట్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మనం ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో హైదరాబాద్ అనేది మనం కోల్పోయాము. ఎందుకంటే టోటల్ ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఐటీ పరంగా కావచ్చు, టోటల్ డెవలప్మెంట్ అంతా హైదరాబాద్, మనం క్యాపిటల్ అప్పుడు ఉండింది. సో హైదరాబాద్ని పోగొట్టుకున్నాము. సో తిరిగి మనం దాన్ని చేయాలి అంటే మనకి ఎంతో కొంత టైం పడుతుంది. విద్యా రంగంలో అంటే మొదటిగా చూసుకుంటే ఒక విద్యార్థికి ఏం కావాలంటే విద్య కావాలి, దాని తర్వాతే ఉద్యోగం కానీ ఏదైనా కానీ. సో దాని పరంగా ముఖ్యంగా అయితే జగన్ గారు ఒక విద్యార్థికి ఏం కావాలో ముందు అది అందిస్తున్నారు. సో ఇంకా జాబ్స్ పరంగా చూసుకుంటే అయితే ఇంకా మేబీ టైం పట్టొచ్చు.